హిజాబ్ ఆచారం కాదు, ఇస్లాంలో మహిళలకు తప్పనిసరి లేదు, విద్యా సంస్థలో డ్రెస్ కోడ్ ఉండాల్సిందే, అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు. ఎస్, డ్రెస్ కోడ్కు సంబంధించిన విషయంలో, హిజాబ్కు సంబంధించిన విషయంలో ఆచారం కాదు, ఇస్లాంలో మహిళలకు తప్పనిసరి లేదు అని అంటే, ఇప్పుడు ఇక్కడ ఒక ప్రధాన విషయం ఏంటి అని అంటే, వీళ్ళు మంచోళ్ళైనా హౌలేగాలో అసలు అర్థం కాదు. ఇప్పుడు ఆ హిజాబ్ మొత్తం ధరించుకొని మొత్తం నిండుగా బట్టలు వేసుకొని వచ్చేది ఉంటేనేమో ఇప్పాలే, హిజాబ్ ఇప్పేయాలి అని అంటారు, హిజాబ్ తీసి పడేయాలి, హిజాబ్ ఆచారమే కాదని మాట్లాడతారు. ఇప్పుకొని చున్నీలు మొత్తం తీసేసి వచ్చినటువంటి అమ్మాయిలనేమో ఇది బరిదెగించింది, సున్ని వేసుకోదు, ఇది మన సంస్కృతి కాదు, మంచిగా సున్ని వేసుకోవాలి, అది వేసుకోవాలి, నిండుగా బట్టలు వేసుకోవాలని నీతి ముచ్చలు చెప్తారు. మీరు హౌలే కాల్లా, మీకేమైనా మెదడు ఉన్నదా, మీకేమైనా మెదడు పనిచేస్తుందా? నిండుగా వేసుకుంటున్నాం ఇప్పుర్రి అని మీరే మాట్లాడతారు, ఇప్పేది ఉంటేనేమో లేదు వేసుకోర్రి అని మీరే మాట్లాడతారు. అసలు ఏం అర్థం కాదు. కేవలం వాళ్ళు ముస్లింలు అయితేనో ఇప్పాలే, హిందువులు అయితే కప్పుకోనా? ఇప్పుడు ఇంత మంచి కప్పుకోవడం వల్ల వీళ్ళకు ప్రమాదమా, సేఫ్టీయా? ఆచారం కాదు. నేను హిజాబ్ అనే అసలు ఈ బట్టలు ఇట్లనే వేసుకోవాలనేటువంటి ఆచారానికి నేను కూడా వ్యతిరేకం. ముస్లిం మహిళలు బుర్కాలను ఉండాలి, ఆ బుర్కా అది ఇప్పుడు క్లాత్ ఉంటే మంచిగుడు, వాళ్ళు ఏమైనా హోటల్కి వచ్చి ఇక్కడ వరకు కట్టుకొని ఆ హోటల్లో ఇట్లా పైకిలు పెట్టుకొని చెంచుతుంది మళ్ళీ కిందికేసుకోవాలి. ఏంది అది? మనుషుల పశువులు వాళ్ళు ఏమైనా? అది కంపల్సరీ అనేదానికి నేను కూడా వ్యతిరేకం. కానీ ఇక్కడ మతం విషయాన్ని అడ్డం పెట్టుకొని నిండుగా కప్పుకునేటోళ్ళేమో ఇప్పాలని మాట్లాడతారు. ఆ బట్టలు మంచిగా వేసుకోకపోతేనేమో వాళ్ళు సగం బట్టలు వేసుకుంటారు, అది చూపిస్తారు ఇది చూపిస్తారు అని చెప్పేసి వీళ్ళే మాట్లాడతారు. మళ్ళీ అరే మీకేం మనుషులా పశువులా మీరు? ఇట్లా రెండు రకాలు ఉండదుగా మనిషి. నేనేమంటున్నా, ఏ మహిళ అయినా వాళ్ళు ఇష్టమైన బట్టలు వేసుకుంటారు, వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకుంటారు. నేను దాని మీద స్టాండ్ బై ఉంటా. మీరు ఇట్లనే వేసుకోవాలనే దానికి నేను వ్యతిరేకం, మీరు ఇట్లా వేసుకోవద్దు అనే దానికి నేను వ్యతిరేకం. వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం వాళ్ళు. వీడేమో పొద్దున్నే చిన్న షార్ట్లు వేసుకొని బండిల మీద బయటకు వస్తారు, ఇబ్బంది ఏమి ఉండదు. ఆమె పని చేస్తామే చున్ని వేసుకొని ఎట్లా పని చేయడానికి వాకిలు ఉడవడమో లేదంటే ఇంకేదో పని చేయడం కోసం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆమె చున్ని పక్కన పెట్టి వచ్చేదంటే ఏంది చున్ని పినావు, చున్ని తీసేసినావు, ఏం ఎక్స్పోజింగ్ ఇద్దామని వచ్చినా బయటికి అని చెప్పేసి ఆమె తిడతారు. ఆమె వంట చేసేటప్పుడు చున్ని వేసుకొని ఉండాలి, ఆమె బట్టలు ఉతికేటప్పుడు చున్ని వేసుకొని ఉండాలి, బయట ఊడ్చేటప్పుడు చున్ని వేసుకొని ఉండాలి. ఆమె ఏతోనో ఎక్స్పోజింగ్, వీడి ఏతోనో హీరోయిజం. వీళ్ళేమో ఇప్పుకునేటోళ్ళనేమో కప్పుకోవాలంటారు, కప్పుకునేటోళ్ళనో ఇప్పుకోవాలంటారు. అసలు ఏముండవు స్టాండ్ బై. ఇక హిజాబ్కు సంబంధించిన విషయంలో, ముస్లిం మహిళలకు సంబంధించిన విషయంలో వాళ్ళను ఆ బుర్కాలో బంధించడానికి నేను వ్యతిరేకం. బుర్కాలోనే బంధించాలి. అది బుర్కా ఓకే, బయటికి వచ్చినప్పుడు సేఫ్టీ కోసం మీరు కట్టుకున్నాను అనుకో, కనీసం తినే కాడ, నలుగురు మాట్లాడే కాడ. ముస్లిం కాలేజీకి సంబంధించిన విషయంలో స్నాతకోత్సవం జరుగుతూ ఉంటే ముస్లిం అమ్మాయిలందరూ నిలబడితే వాళ్ళ ప్రిన్సిపాల్ మధ్యలో నిలబడి, వాళ్ళ చైర్మన్ మధ్యలో నిలబడితే ఎవరు మోవాలి? అవి అంతా బుర్కాలు కప్పుకొని ఉన్నారు. అది ఏంది? అది వాళ్ళ కాలేజ్ పోయిన తర్వాత ఆ ఒక్క మొహాన్ని కప్పే తీసేసేది అంటే ఎవరెవరు ఏందని తెలుస్తాయి కదా. అక్కడ మాత్రం నేను దాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నా. ఏంది వాళ్ళ కాలేజీకి సంబంధించిన టాప్ ర్యాంకర్ల లిస్ట్ ఒకటి వస్తుంది, పేరు ఫస్ట్ A B C అని ఉంటుంది. అంతా బుర్కా అమ్మాయిలు మొత్తం పోస్టర్ నిండా ఉన్న తర్వాత అలా A అంటే ఏంది, B అంటే ఏంది, వాళ్ళు ఎవరో ఎట్లా తెలుస్తుంది? వాళ్ళ మొహాలు చూపించాలి కదా. పైన నచ్చిన ఫోటోనే కింద ఏమైనా నచ్చిందా కూడా తెలియదు, ఒకటే ఫోటోని కాపీ పేస్ట్ చేసినా తెలియదు. ఇదో పనికి మాలిన ముచ్చట ఉంటుంది. వాళ్ళ ఆహారం తినేటప్పుడు, వాళ్ళ స్నేహితులతో మాట్లాడేటప్పుడు, నలుగురిలోకి వచ్చిన తర్వాత ఒక దగ్గరికి నువ్వు ప్రాంతానికి పోయేంత వరకు నువ్వు బుర్కా కప్పుకో. అక్కడ పోయిన తర్వాత మీ ఫంక్షన్లో, ముస్లింల ఫంక్షన్లో ముస్లింలు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు కూడా బుర్కాలే కప్పుకున్న తర్వాత ఇక అది స్వేచ్ఛ కిందకి ఎట్లా వస్తుంది, రక్షణ కిందకి ఎట్లా వస్తుంది? దయచేసి దాని విషయంలో కట్టుదిట్టంగా ఉండాలనే దాన్ని తొలగించాలి. నేను ఆఖరికి ముస్లింల హోటల్లోకి పోయి కూడా చూసిన, ముస్లింల హోటల్లో కూడా వాళ్ళు ఈ బుర్కా ఇట్లా ఉంటుంది, దీన్ని ఇట్లా స్పూన్ తీసుకొని కిందికి వెళ్ళి తీసుకొని ఇట్లా తినాలి, బుర్కా ఇప్పరు. అది ఏందో అర్థం కాదు.
ఇక మోడీ 3.0లో కొత్త టీం, మంత్రివర్గ ప్రక్షాళనపై ప్రధాని ఫోకస్, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు ప్రాధాన్యం, 14 మంది మంత్రుల వద్ద అదనపు శాఖలు, చదివింది ఒకటి ఉద్యోగం ఒకటి. అయితే ఈ విషయంలో ఆల్రెడీ మంత్రులకు సంబంధించిన విషయంలో మరి తెలంగాణకు ఒక మంత్రి పోయి ఇంకోళ్ళని ఇస్తారా? ఎందుకంటే ఇంకా 2 నెలల దాకా మనకు 3 నెలల దాకా ఎలక్షన్స్ ఉండవు, 2029లో ఎలక్షన్లు వస్తాయి. మరి 3 నెలల దాకా ఎలక్షన్లు ఉన్నప్పుడు మన దగ్గర అదనపు శాఖలు ఒకటే రాష్ట్రానికి, అంటే ఇక్కడ 14 మంత్రుల మధ్యలో ప్లస్ ఒకే రాష్ట్రానికి ఒకే సంబంధించిన శాఖలు 2-3 ఉండేవి కూడా తీసేది అనేటువంటి ప్రణాళిక వాళ్ళు చేస్తున్నారు. మరి ఎవరిని తీస్తారు, ఎవరిని పెడతారు అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. ఏది ఏమైనా కూడా ఎలక్షన్లు ఎక్కడ ఉంటాయో అక్కడ మంత్రి పదవి ఇస్తారట. చూడండి రాజకీయం, మొన్నటి రాక రాముడు ఉన్నాడు కదా వీళ్ళకు రాజకీయం చేసుకోవడానికి, ఇప్పుడు ఇక మంత్రి పదవులను అడ్డం పెట్టుకొని కూడా రాజకీయం చేస్తారట. చదివింది ఒకటి ఉద్యోగం ఒకటి, 12 మందిలో ఒక్కరికే చదువుకు తగ్గ నౌకరీ, డిగ్రీ యువతలో 13% పెరిగిన నిరుద్యోగం, నీతి ఆయోగ్ నివేదిక వెల్లడి. మొన్ననే వచ్చింది వార్త. దేశంలో 8.7 దాదాపు నీతి ఆయోగ్ లెక్కల ప్రకారమే 9 కోట్ల మంది. అసలు నిజానికి 15 నుండి 20 కోట్ల మంది. 20 కోట్ల మంది ఈ దేశ యువత ఏం పని ఎత్తలేరు. వాళ్ళందరూ ఏం పని ఎత్తారు మరి? రోడ్ల మీద కూర్చోవడం, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడం, ఫేస్బుక్ పోస్టులు పెట్టడం, అడ్డమైన కామెంట్లు చేయడం, ఎవడైతే మన సాంప్రదాయం సంస్కృతి అని చెప్పేసి వాళ్ళ గురించి మాట్లాడుతారో వాళ్ళ మీద కామెంట్లు చేయడం, వాళ్ళ మీద గొడవలు చేయడం, ఇంట్లో పిల్లలను కొట్టడం, లేకపోతే తాగి రావడం, మద్యానికి గంజాయికి అలవాటు పడడం, ఇవే ముచ్చట్లు. బండ్లు వేసుకొని బుయ్య తిరగడం. ఈ 15 నుండి 20 కోట్ల మంది ఈ దేశంలో ఏం పని ఎత్తలేరు. ఇక చదివింది ఒకటి ఉద్యోగం ఒకటి. ఆడ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేసి బీఈడీ చేసి వాళ్ళ చదువుకు తగ్గ స్థాయి ప్రకారం ఉద్యోగం చేయకుండా ప్రైవేటు స్కూల్లో 6,000 రూపాయలకు ఉద్యోగం చేస్తుంది ఒక అక్క. వరంగల్లో కాకతీయ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ చేసి ఉద్యోగ నోటిఫికేషన్లకు ప్రిపేర్ అవుతూనే ఇంటికి పోతే ఇంటికాడ అబ్బాయి కూలి పనికి పంపిస్తారు. నేను కాబట్టి వరంగల్ నుండి చదువుకోవాలని చెప్పేసి అక్కడ యూనివర్సిటీలో పీజీ అయిపోయినా వాళ్ళ మిత్రుని రూమ్లో వండుకుంటూ రాత్రి పూట అంటే సాయంత్రం పూట డీమార్ట్ దగ్గర సెక్యూరిటీ జాబ్ చేసుకుంటూ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు. పిహెచ్డి చేసినటువంటి డాక్టరేట్ పొందినటువంటి వాళ్ళు కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేస్తున్నారు. ఏందన్నానంటే ఏం చేయాలి తమ్మి? ప్రొఫెసర్ ఉద్యోగాలు లేవు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు లేవు, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలు పడవు, కనీసం టీచర్ ఉద్యోగాలన్న పడతా అంటే అవి కూడా పడవు. ఏం చేయాలి? ఇక ఏం చేస్తారు? పిహెచ్డి చేసి పూర్తి చేసి ఎందో అర్థం కాదు.